ఇట్స్ మై ఫస్ట్ మూవీ. ఇంతకుముందు రాజమౌళి గారి దగ్గర చేశాను, ఏగా మూవీ వరకు కూడా. సో మూవీ షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకా ఆడియో లాంచ్ వరకు వచ్చేసాం ఇంకా. సో ఈరోజు ఫస్ట్ సాంగ్, ఒక సాంగ్ క్రేజీ సాంగ్ని రేడియో మిర్చి 98 FM రిలీజ్ చేయడానికి వచ్చామండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అక్టోబర్ 11న సండే శిల్పకళా వేదికలో ఆడియో లాంచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. లచ్చిందేవికి ఓ లెక్క ఉంది, లోల్. బాగా పాత యాసని, పాత భాషని పేరుగా పెట్టి దానికి లఘు రూపాన్నేమో లోల్ అని ఇప్పుడు సామాజిక అనుసంధాన వెబ్సైట్లో వాడే భాషతో పెట్టడం జరిగింది. అది దర్శకుడు ఆశయం ఏంటో మనకి అదే అర్థమవుతుంది. మొత్తం నేల టికెట్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అందరినీ లాగేసి మొత్తం డబ్బులు దండేసుకుని, అంతే కదండి, లెక్క ఉంది కదా మీకు, అది ఆయన ఉద్దేశం. నిజంగానే ఇందులో పాటలు కూడా ఆ విధమైన వైవిధ్యం ఉన్న పాటలనే ఎంచుకోవడం జరిగింది. అందరికి నమస్కారం. లచ్చిందేవికో లెక్క ఉంది. సో నిజంగా జగదీష్ గారు చాలా లెక్కలు పెట్టారు ఈ సినిమాలో. అండ్ మళ్ళీ అందాల రాక్షసి తర్వాత ఇంత మంచి మ్యూజికల్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్లో నేను లావణ్య త్రిపాఠి నటించడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే క్రేజీ సాంగ్ లాంచ్ చేసాం. సో వనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా బాగుంది. అండ్ సింగర్ అనురాగ్ కుల్కర్ని అండ్ దామిని వీళ్ళిద్దరు పాడారు. అంటే నన్ను పాడమన్నారు ఇప్పుడు, మరి వాళ్ళు భయపడతారనేసి నేను పాడలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ సాయి ప్రసాద్ కామినేని గారు అండ్ అలాగే మా హోల్ టీమ్, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని. ఇంత మంచి ఫిలిం నాకు లావణ్యకి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు జగదీష్ గారికి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైనర్, అంటే లవ్, కామెడీ, థ్రిల్లింగ్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠి కాంబినేషన్ బాగుంటుంది అనుకునే వాళ్ళకి నిజంగా ఈ సినిమా చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, కూల్గా ఉండే ఒక సినిమా అవుతుంది. అండ్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీం అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. అందరికీ నమస్కారం అండి. జగదీష్ తలశిల అనే మా ఈ డైరెక్టర్ తీసిన సినిమా లచ్చిందేవికి ఓ లెక్క ఉంది, అంటే LOL. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి రేడియో మిర్చికి వచ్చామండి. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాం. మిగతా పాటలు ప్రాపర్గా అన్ని ఫుల్ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి శిల్పకళా వేదికలో ఈ నెల 11వ తారీఖు సాయంత్రం మళ్ళీ కలుద్దామండి. ఆ రోజు జగదీష్ చేసే హంగామా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే